కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన ఆ ఇన్విజిబుల్ నాలుగో సింహమే పోలీస్. మరి ఆ నాలుగో సింహం మేలా, ఫిమేలా? మేల్ అయితే ప్రాబ్లమ్స్ వేరు, ఫిమేల్ అయితే ప్రాబ్లమ్స్ వేరే లెవెల్. ఇంతకీ ఆ నాలుగో సింహం ప్రాబ్లం ఏంటి చెప్తా. వరంగల్ జిల్లా పర్వతగురి అనే మండలానికి చెందిన ఒక మహిళ అనిత. ఆవిడ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు అనమాట. అయితే ఆవిడ పెళ్లి చేసుకుంటాను 4 ఏళ్ళుగా ఒక చెప్తున్నాడు. అతను ఈమె డ్యూటీ ఉన్న టైంలో వీడియో కాల్ చేస్తావా చేయవా, వేరే వాళ్ళతో ఎవరైనా చనువుగా మాట్లాడితే కోపడటం, ఇలా రకరకాలుగా ఆమెని టార్చర్ పెడుతున్నాడు రాజేందర్. ఆ రాజేందర్ ఎక్కడ అంటే మహబూబ్నగర్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన వ్యక్తి. ఆయన ఈవిడికి చాలా దూర బంధువు. కరెక్ట్గా అదే టైంలో కానిస్టేబుల్ అనిత తన ఫ్రెండ్ అయిన జబ్బల్లాల్తో క్లోజ్గా ఉంటుందని, తననే పెళ్లి చేసుకోబోయే ఆలోచన ఉందని గ్రహించాడు రాజేందర్. దాంతో రాజేంద్ర ఏం చేస్తాడంటే జబ్బల్లాల్కి కాల్ చేసి అనిత గురించి ఇష్టం వచ్చినట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది రాంగా రైటా అని ఏం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా జబ్బర్లాల్ ఏం చేశాడంటే అనిత మీద అనుమానం స్టార్ట్ చేసుకున్నాడు. అప్పటి నుంచి అనితని కూడా అతను వేధించడం మొదలుపెట్టాడు. ఎలా అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేసి స్టార్ట్ చేశాడు. కానిస్టేబుల్ అనితని ఒకడేమో వేధించడం, ఇంకోడేమో టార్చర్ పెట్టడం. ఈ బెదిరింపుల మధ్య ఆ కానిస్టేబుల్ అనిత ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ అనిత ఇలా ఈ 4వ సింహం చనిపోయిన తర్వాత మిగిలిన 3 సింహాలు తను చనిపోయిన తర్వాత ఎంత చేసినా ఏం లాభం నాకైతే అర్థం కావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫిమేల్ పరిస్థితి ఇలా ఉంటే బయట ఉన్న ఫిమేల్ పరిస్థితి ఏంటి, అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఒక్క విషయం చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాంటిది అనిత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది. అంత ధైర్యం ఉన్న అనిత ఇద్దరి ఎదల మధ్యలో పడి చనిపోయింది. నాకు సారీ టు సే దిస్, ఆమె ఆత్మహత్య చేసుకోవడం నాకేం బాధ అనిపించట్లేదు. కోపం వస్తుంది, జాలేస్తుంది. ఇంకా ఎంతమంది అనితలు బలవుతారని చెప్పి భయం వేస్తుంది.